హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సన్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చిన్న మూవీ వ్లాగ్. మిరాయ్ సినిమా రిలీజ్ అయిందని మీ అందరికీ తెలుసు. అది 12 సెప్టెంబర్ రిలీజ్ అయింది. ఈరోజు డేట్ వచ్చేసి 13 సెప్టెంబర్, అంటే సాటర్డే. ఫ్రైడే మాకు క్లాసెస్ ఉన్నాయి కాబట్టి కుదరలేదని మూవీకి వెళ్ళలేదు. అందుకని ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు మాకు కాలేజ్ హాలిడే ఉంటుంది. అందుకని ఈరోజు వెళ్తున్నా. ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసి కింద స్కై బ్లూ కలర్ ప్యాంటు అండ్ పైన నావీ బ్లూ హుడీ. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి దాదాపు 9 అవుతుంది. నాకు 10:40కి షో ఉంది. నేను టికెట్ బుక్ చేసింది వచ్చేసి పీవీఆర్ సినిమాస్లో. అది నాసిక్లో సిటీ సెంటర్ మాల్లో ఉండిద్ది. అక్కడికైతే మనం వెళ్ళాలి. ఇప్పుడు షో 10:40కి అయితే మేము 9కే బయలుదేరుతున్నాం, ఎందుకైనా మంచిదని. అండ్ మన వాళ్ళు 4 ముందు వెళ్తున్నారు. అండ్ నేను ఒకరిని, మొత్తం 5 మంది. అండ్ వేరే హాస్టల్ నుంచి కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళ కోసం మేము అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాం వాళ్ళు వచ్చేంత వరకు. అండ్ నాకు ఈ టికెట్ ప్రైస్ వచ్చేసి 180 పడింది. మేము బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్నాం. మా హాస్టల్ దగ్గర నుంచి కొంచెం మెయిన్ రోడ్లోకి వెళ్తే అక్కడ ఆటోస్ దొరుకుతాయి. ఆటో మాక్సిమం 30 రూపీస్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. నేరుగా సీసీఎం మాల్ దగ్గర దింపేస్తారు ఆటో వాడు. మన వాళ్ళు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు సినిమా ఎలా ఉండబోతుందని. అండ్ ఇక్కడ మేము ఆటో కూడా తీసేసుకున్నాం. పర్ పర్సన్ 40 రూపీస్ ఛార్జ్ చేశాడు. అంటే 5 మంది కలిపి 200. సీసీఎం మాల్ దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్తాడు. ఆటోలో కూర్చొని వానికి క్రాంప్స్ అయితే వచ్చాయి. అండ్ సీసీఎం మాల్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఇది వచ్చేసి సీసీఎం మాల్, నాసిక్లోనే అతిపెద్ద మాల్ అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నా పాత వ్లాగ్స్ మీరు చూసింటే విజయవాడ వ్లాగ్స్లో నేను పీవీపీ మాల్ చూపించా కదా, 3-4 టైమ్స్ పెద్దది పీవీపీ మాల్ కంటే. ఇది చాలా బ్రాండ్స్ ఉంటాయి లోపల, చాలా పెద్ద సినిమా హాల్ కూడా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అవుతుంది. జస్ట్ 40 మినిట్స్లోనే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం. అండ్ ఇంకా మాల్ అయితే ఓపెన్ చేయలేదు. మా బ్యాడ్ లెక్ చూడండి. మాల్ ఎన్నిటికి ఓపెన్ నాకు కూడా క్లారిటీగా తెలియదు. 10కో 10:30కో మేమైతే ఇలా ముందుకు వెళ్ళాలంటున్నాడు సినిమా కోసం. అండ్ ఇలా ముందుకు వచ్చింటే ఇంకా పెద్దగా ఉంది మాల్. నేను అంతవరకు అనుకున్నా, కానీ చూడండి ఇవంతా సినిమాస్, అవన్నీ షాపింగ్ మాల్స్. లైక్ ఈ మాల్ అంతా షాపింగ్ మాల్స్. ఈ లాస్ట్లో ఉండేదంతా పీవీఆర్ సినిమాస్ అంట. ఇలా ఈ లాస్ట్ బిల్డింగ్లో కింద అండర్ గ్రౌండ్ నుంచి మనం పైకి వెళ్తే పీవీఆర్ సినిమాస్కి అయితే వెళ్ళిపోతాం. ఖాళీగా ఉంది మాల్ అయితే, ఎవ్వరు లేరు. మన వాళ్ళు అయితే ముందర వెళ్ళిపోతున్నారు. మనం కూడా పైకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి అండర్ గ్రౌండ్లో కార్ పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి కదా, అక్కడ లిఫ్ట్ ఉంటుంది కదా, ఆ లిఫ్ట్ ద్వారా మేము పీవీఆర్ సినిమాస్కి వెళ్ళాలి. సిటీ సెంటర్ మా లోగో అది. అండ్ పైకి కూడా వచ్చేసాం. బాక్స్ ఆఫీస్ చూస్తున్నారు కదా, టికెట్ కౌంటర్. ఇటు పక్క పీవీఆర్ సినిమాస్, లెఫ్ట్లో మన వాళ్ళందరూ వచ్చేసారు పైకి. అండ్ పీవీఆర్ సినిమాస్ లోగో చూడండి. పైకి అయితే వచ్చేసాం మేము. అండ్ ఇక్కడ టికెట్స్ చూపించేసి మనం లోపలికి వెళ్ళిపోవాలా. నేను ఇప్పుడే వెళ్ళట్లేదు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. చూడండి మాల్ అంతా క్లోజ్లో ఉంది. మాల్ ఓపెన్ కాడికి ఇంకా చాలా టైం పడుతుందేమో. ఖాళీగా ఉంది. మన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. కొంతమంది టికెట్స్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు. అండ్ మిరాయ్ బ్యానర్ చూసుకోండి, సూపర్గా ఉంది పోస్టర్ అయితే. అండ్ మన సినిమా టైం అయితే వచ్చేసింది. ఇంకొక 10 మినిట్స్ ఉంది. మన స్క్రీన్ వచ్చేసి స్క్రీన్ 2. మనం కూడా లోపలికి వెళ్ళిపోతాం పదండి. మన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు సినిమా థియేటర్ లోపలికి. నేనే బ్లాగ్ చేసుకుంటా బయట ఉండిపోయా. అండ్ సినిమా థియేటర్లో కూడా ఎంటర్ అయిపోయాం. ఇంకా సినిమా థియేటర్ విషయానికి వచ్చేసి కొంచెం చిన్నదే, మరీ పెద్దదేం కాదు. మేమైతే ప్రైమ్ టికెట్ బుక్ చేసుకున్నాం. అండ్ సినిమా థియేటర్ లోపల కూడా కూర్చున్నా. స్క్రీన్ మీద అయితే యాడ్స్ రన్ అవుతున్నాయి. కాపీరైట్ వచ్చిందని నేను రికార్డ్ చేయట్లేదు. అండ్ సినిమాలో ప్రభాస్ గారి ఫేస్ అయితే ఉండదు, అది ఫేక్ అంట. ఓన్లీ ఈ పార్ట్లో మాత్రమే అతని వాయిస్ ఉండిద్ది. అండ్ మూవీ టైటిల్ కూడా పడిపోయింది. చూడండి టైటిల్ వచ్చేసి. ఈ టైటిల్కి అర్థమైందంటే మిరాయ్ అనేది ఒక జపానీస్ వర్డ్. దానికి మీనింగ్ వచ్చేసి ఫ్యూచర్. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ హాఫ్ కూడా అయిపోయింది. విరామం అనే బ్రేక్ కూడా టైటిల్ పడిపోయింది. అండ్ ఇప్పటి వరకు మూవీ అయితే సూపర్ భయ్య. కామెడీ ఉంది, ఫుల్గా గ్రాఫిక్స్ ఉన్నాయి. ఈగల్ సీన్ అయితే సూపర్. అండ్ మూవీ కూడా అయిపోయింది. ఫైనల్లీ బయటికి కూడా వచ్చేసాం సినిమా థియేటర్లోంచి. అండ్ మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అంటే 10కి 7 ఇచ్చేస్తా. ఎందుకంటే మ్యూజిక్ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగున్నాయి, కామెడీ బాగుంది. కానీ క్లైమాక్స్, ఎండింగు, స్టోరీ డిస్క్రైబ్ చేయడంలో నాకు నచ్చలే. అండ్ మన వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతున్నారు. అండ్ మూవీ రివ్యూ ఇంకా క్లారిటీగా చెప్తాను నేను, లాస్ట్ వరకు చూడండి. కొంచెం మాల్ వ్యూస్ చూడండి. ఇది వచ్చేసి మాల్ చాలా పెద్ద మాల్. ఇది పీవీపీ కంటే నాకు తెలిసి ట్రిపుల్ ఉండిద్ది 4 టైమ్స్. ఇక్కడ డామినోస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. మన వాళ్ళు ఫుడ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకుంటా, ఏమో తెలియదు. బయటికి వెళ్ళి తింటాము, ఇక్కడే తింటాము. అండ్ మూవీ విషయానికి వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లారిటీగా మూవీ రివ్యూ చెప్పేస్తా. అండ్ ఇక్కడ ఒక గేమ్ స్టోర్ ఉంది. ఆ గేమ్ స్టోర్కి అయితే కొంచెం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు సంబంధించింది, చాక్లెట్ పిక్కర్ అని, బొమ్మలు ఆడుకునేది, చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇక్కడ. ఇవన్నీ మనం ఆడాలంటే కార్డు ఉండాలి. ఆ కార్డులో రీఛార్జ్ కూడా ఉండాలి, మన దగ్గర అంత పైసలు. అండ్ ఫైనల్లీ తినేసి ఆటో తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు మూవీ రివ్యూ విషయానికి వచ్చేసి నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. నేను ఊహించినట్టుగా సినిమా అయితే లేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అంత లెవెల్లో అయితే లేదు సినిమా. యావరేజ్. అంటే 10కి 7 ఇచ్చేస్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. వేరే వాళ్ళు ఎలా చూస్తారో నాకు తెలియదు, ఎందుకంటే అందరూ ఒకేలాగా చూడరు సినిమాని, అందరికీ ఒకేలాగా అర్థం కాదు. నేను ఎందుకు చెప్పాను కూడా 10కి 7 అని నేను క్లారిటీ ఇస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి సినిమాలో మెయిన్గా నాకేం నచ్చాయంటే, ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ ఉంటాయి. గెటప్ సీన్ గారి, అలాగే అతని పక్కన ఇంకొక అతను ఉంటాడు, అతనిది, అలాగే సిఐ పోలీస్ది, చాలా కామెడీ సీన్స్ ఉంటాయి. సూపర్గా ఉంటాయి, క్రేజీగా ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ వీడియో ఎడిటింగ్ అయితే కేక, గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ. అండ్ ఈగల్ సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, అది మాత్రం నా ఫేవరెట్ మూవీ మొత్తానికి. అండ్ ఆల్సో
మెయిన్గా ఇంకొక ఫేవరెట్ ఏంటంటే నాకు 8వ గ్రంథం కోసం వెళ్ళినప్పుడు మొరాకలో ఫైటింగ్ ఉంటుంది, సౌండ్ వెపన్స్ వాడతారు. అది ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో సౌండ్ వెపన్స్ ఎక్కడ వాడలేదు, ఫస్ట్ టైం చూసా. క్రేజీగా ఉన్నాయి సౌండ్ వెపన్స్ అయితే. మీరు కేవలం ఆ సౌండ్ వెపన్స్ కోసం అండ్ ఆ ఈగల్ సీన్ కోసం సినిమాకి వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని. ఆ 2 సీన్స్ మాత్రం నా ఫేవరెట్, సూపర్గా ఉంటాయి. నాకు నచ్చని సీన్స్ ఏంటంటే ఫైటింగ్స్ భయ్యా. ఈ మనోజ్ గారు ఉంటారు కదా, అతను విలన్. ఆ విలన్ ఫైటింగ్స్కి వెళ్ళినప్పుడు ఊరికే కొట్టేస్తాడు భయ్యా ప్రతి గ్రంథం ఓనర్ని. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక స్టామినా ఉంటుంది. ఆ గ్రంథానికి వాళ్ళు ఓనర్ అంటే ఒక లెవెల్ ఉండే వాళ్ళకి అర్హత ఇచ్చింటారు. వాళ్ళని ఏటికే చంపేసి ఆ గ్రంథాలని తీసేసుకుంటాడు. లాస్ట్లో ఫైనల్లో కూడా అంతే, హీరో దగ్గర నుంచి, అంటే హీరో దగ్గర ఉండదు గ్రంథం, హీరోయిన్ దగ్గర ఉంటుంది, అది తీసేసుకుంటాడు వెంటనే. ఆ తర్వాత ఆ పవర్స్ అన్ని అతనికి వచ్చినప్పుడు ఒక బాణం వేసేసి క్లైమాక్స్ ఎండ్ అయిపోతుంది భయ్యా. క్లైమాక్స్ అలా ఎలా క్లోజ్ చేసేసారో నాకు అర్థం కాలేదు. అంటే క్లైమాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అంటే ఫస్ట్ ఒక మాట చెప్తుంది వాళ్ళ అమ్మగారు, ఏంటంటే ఒక పెద్ద యుద్ధం జరగాలి. ఒక పెద్ద యుద్ధం అయితే జరగలేదు, దానికి సుఖం కూడా లేదు నాకు తెలిసినంత వరకు ఆ యుద్ధంలో. అసలు అది యుద్ధమే కాదు. అండ్ ఆల్సో ఫైటింగ్స్ అంటే ఒక 2 ఫైటింగ్స్ బాగుంటాయి. అది వచ్చేసి ఫస్ట్ మొరాకోలో నేను చెప్పే కదా సౌండ్ వెపన్స్ వాడి ఆ ఫైటింగ్ అయితే క్రేజీగా ఉంటుంది. ఆ తర్వాత హీరోకి ఫస్ట్ పవర్స్ వచ్చినప్పుడు మిరాయ్ అనే స్టిక్ పెట్టుకొని ఒక గుడికి వెళ్తాడు, ఆ గుడిలో అతనికి పవర్స్ వస్తాయి. ఆ ఫైటింగ్ కూడా చాలా బాగుంటుంది. అంతకుమించి వేరే ఫైటింగ్స్ ఏమంత క్రేజీగా ఉండవు. కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంటుంది భయ్యా సినిమాలో. నాకు తెలిసినంత వరకు మీరు డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే కొన్ని సీన్స్ నేను చెప్పా కదా ఈగల్ సీన్స్, దానివల్ల మీకు కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అలాగే వైబ్స్ అంటే గుర్తుకొచ్చింది, ఆ వైబ్స్ అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే సినిమాలో లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఆ సాంగ్ని. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, ఆ సీన్స్ అయితే లాజిక్లెస్ ఉంటాయి. అసలు అసలు ఆ పాయింట్లో అది ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాదు. చాలా వరకు కొన్ని సీన్స్ అన్నీ లాజిక్లెస్ ఉంటాయి, మీకు అర్థం కాదు అసలు. అంటే అర్థమవుతుంది సినిమా అయితే క్లారిటీగా, ఎందుకో డైరెక్టర్ గారు క్లారిటీగా డిస్క్రైబ్ చేయలేదని నాకు అనిపిస్తుంది. అంటే లాజిక్లెస్ పాయింట్స్ ఉంటాయి చాలా వరకు సినిమాలో. అండ్ నేను ఇలా చెప్పానని మీరు సినిమాకి పోవద్దని నేను చెప్పను. సినిమా అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు. అండ్ ఆ సీన్స్ నేను చెప్పా కదా బాగుంటాయని, ఆ సీన్స్ కోసం అయితే మీరు సినిమాకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో వన్ థింగ్ నేను మోస్ట్ రిక్వెస్ట్ఫుల్గా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ అఫౌట్ దట్. ఎందుకంటే కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అలాగే మీకు సినిమా ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నేను ఈ సినిమా గురించి మెయిన్గా చెప్పాలి ఏంటంటే, మీరు హనుమాన్ సినిమాకు ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే ఈ సినిమాకి 0. చెప్తున్నా కదా, హనుమాన్కున్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మీరు సినిమాకి వెళ్ళారనుకో, మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. అసలు సినిమాకి ఎందుకు వచ్చాం బ్రో అనిపిస్తుంది. అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఓకే చూడొచ్చు. నేను చెప్పినట్టు 10/7 రేటింగ్. అండ్ ఫైనల్లీ నేను చెప్పాల్సింది అయితే ఒకటే బ్రో, మీరు సినిమాకి అయితే వెళ్ళొచ్చు, ఒకసారి చూడొచ్చు. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ 10/10 ఎంత రేటింగ్ ఇస్తారో. అలాగే నేను చెప్పిన పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపించాయో లేవో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. నేను తప్పుగా మాట్లాడంటే అగైన్ సారీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.